వెల్కమ్ బ్యాక్ టు నవ్య. పొడిబారిన పెదాలు చర్మంపై మృత కణాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి స్క్రబ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పంచదార, తేనె, ఆలివ్ ఆయిల్, పెట్రోలియం జెల్లీ వంటివి చెంచా చొప్పున తీసుకోవాలి. మొదట ఒక బౌల్లో తేనె, పంచదార బాగా కలుపుకొని అందులో ఆలివ్ నూనె కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పెట్రోలియం జెల్లీ కూడా జత చేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కావాలనుకుంటే వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం కొద్దిగా తీసుకొని దాంతో పెదవులపై మృదువుగా మర్దన చేసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని వెంటనే లిప్ బామ్ రాసుకోవాలి. ఫలితంగా నిర్జీవమైన పెదాలు మృదువుగా మారతాయి. అలాగే ఈ ప్రక్రియను వారానికి 2 సార్లు చేయటం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు నవ్యాలో సక్సెస్ స్టోరీ చూద్దాం. అందరికీ నమస్తే. నా పేరు ప్రీతి. నేను నిర్మల్ జిల్లా నుంచి వచ్చాను. నేను వనమూలికలతో తయారు చేసిన మెడిసిన్ని ఇక్కడ అమ్ముతున్నాను. న్యాచురల్గా ఉంటుంది మా దగ్గర. మేము ఇది 11 రకాల వనమూలికలతో తయారు చేస్తాము. అందరూ బయట వాడే జండుబాము కంటే మా జండుబాము వేరే రకంగా ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 11 రకాల వనమూలికలతో తయారైంది. కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, దీర్ఘకాలిక నొప్పులు ఉన్నా కానీ 15 నిమిషాల్లో రిజల్ట్ చూపిస్తుంది. వాపులు వచ్చినా, బెనుకు వచ్చినా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్పాండలైసిస్ కానీ, సయాటికా పెయిన్ కానీ, సర్వైకల్, పారాలైసిస్, ఆర్థరైటిస్, వెరికోవెయిన్స్కి ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది టూత్ పౌడర్. ఇది పళ్ళపైన పచ్చటి గారెలు కానీ, నోటి నుండి దుర్వాసన, చిగుల నుండి రక్తం కానీ, పళ్ళ నుండి సీమ్ కారడము అలాంటి సమస్యలను అన్నిటినీ తీసేస్తుంది. మనకు 1 వీక్లోనే పళ్ళన్నీ వైట్గా చేస్తుంది. టూత్పేస్ట్ వాడడం వల్ల మౌత్ క్యాన్సర్ వస్తుంది. ఇది న్యాచురల్గా మన దగ్గర ఉండే ప్రకృతి ద్వారానే తయారు చేసింది. బర్రింక, ఉత్తరేణి, మర్రి పూడలు న్యాచురల్గా తయారైంది. ఇది కోల్డ్, హెడేక్, మైగ్రేన్, సైనస్, 1 సైడ్ హెడేక్, డెంటల్ పెయిన్, నెక్ పెయిన్. ఇది నోస్ బ్లాక్ అవుతే వితిన్ సెకండ్లో ఓపెన్ అవుతుంది. హెడేక్ ఉన్నా కానీ వితిన్ సెకండ్లో గాన్ అవుతుంది. ఇది మనం తినే వస్తువులతో తయారైంది. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, లవంగాల నూనె న్యాచురల్గా తయారైంది. మా దగ్గర ఉండే మెడిసిన్స్ ఏది కూడా ఎక్స్పైరీ డేటు ఉండదు. ఎన్ని ఇయర్స్ వరకైనా ఉంటుంది. మీరు 1 ఇయర్ పెట్టి వాడినా కానీ అదే విధంగా పనిచేస్తుంది. ఇది వ్యాజ్లైన్ కూడా మేము హోమ్ మేడ్గానే తయారు చేస్తాము. ఇది కూడా మనకు పగుళ్ళు వచ్చినా కానీ, మళ్ళీ ఏమైనా పగుళ్ళు ఉన్నా కానీ, లిప్స్కి కానీ, ఫేస్కి కానీ లోషన్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి అడవి చింతగింజలు. బియ్యంలో వేస్తే పురుగులు పట్టవు. బియ్యంలో, పప్పుల్లో, గోధుమల్లో, జొన్నల్లో, పిండిలో దేంట్లోనైనా వేయవచ్చు. ఇది ప్రకృతి ద్వారా వచ్చింది కాబట్టికి మా దగ్గర ఉన్న మెడిసిన్స్ చాలామంది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇవి న్యాచురల్గా ప్రకృతి ద్వారా తయారైంది కాబట్టికి దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. దీని లైఫ్ టైం 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది షుగర్ బాదాం. ఇది మనకు ఎంతైనా ఉండని వితిన్ 15 డేస్లో నార్మల్ వస్తుంది. మీకు 300 ఎబో ఉండని, 400 ఎబో ఉండని, ఎంతైనా ఉండని షుగర్ వితిన్ 15 డేస్లో నార్మల్ వస్తుంది. దీన్ని ఒలిస్తే దీంట్లో నుంచి పప్పు వస్తుంది. ఈ పప్పుని తినాలి. మనకు ఏదైనా ఉండని, మనం ఇప్పుడు ట్యాబ్లెట్ వాడుతున్నాము, ఆ ఎఫెక్ట్ అనేది మన లివర్ పైన పడి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అందుకని మనం ఇట్లా ప్రకృతి ద్వారా వచ్చేది వాడితే మనకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మనం కూడా చాలా బాగుంటాం. మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది పనీర్ ఫూల్. దీన్ని ఒక 5 ఫ్లవర్స్ని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని ప్రొద్దున గోరువెచ్చగా చేసుకొని దీన్ని తీసుకోవడం వల్ల మనకు బీపీ ఎంతైనా ఉండని వితిన్ 15 డేస్లో నార్మల్ వస్తుంది. ఇది దగ్గుకి, కఫంకి, గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, నత్తిగా మాట్లాడుతుంటారు, మాటలు తడబడి రావడం అలాంటి సమస్యలను కూడా ఇది తీసేస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రకృతి ద్వారా వచ్చింది. దీంతో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది నోస్ డస్ట్ క్లీనింగ్. మనం బయట తిరుగుతూ ఉంటాము, బ్యాడ్ పొల్యూషన్, మనం బైక్ డ్రైవ్ చేస్తున్నాము, నోస్లో మొత్తం బ్యాడ్ పొల్యూషన్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాము. అది అలాగే ఉండిపోతే సైనస్ ప్రాబ్లం వస్తుంది. సో మనము ఇది కొంచెం తీసుకోవడం వల్ల మొత్తము డస్ట్ అనేది బయటికి వచ్చేస్తుంది, మొత్తం ఫ్రీగా చేస్తుంది. ఇది దగ్గుకి చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకైతే ఇది దగ్గుకి యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తినొచ్చు దీన్ని.
దీని చిన్న పిల్లలకైతే ఇది బండపైన కొంచెం గంధంలాగా తీసి పిల్లలకి పెడితే దగ్గు అనేది 2-3 డేస్లో పోతుంది. ఇది అశ్వగంధ పౌడరు. ఇది మనకి మోకాళ్ళల్లో బొక్కలను దృఢత్వం చేయడానికి, మళ్ళీ తర్వాత కాళ్ళు చేతులు తిమ్మిర్లు రాకుండా కూడా యూజ్ చేస్తారు. దీన్ని ఆవు పాలలో శుద్ధి చేసింది ఉంటుంది. దీన్ని మనం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు అనేటివి దగ్గరికి రాకుండా ఉంటాయి. దీన్ని ఎవరైనా వాడచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని బెనుకొచ్చినా వాపొచ్చినా ఏమైనా కానీ దీర్ఘకాలిక నొప్పులు ఉన్నా కానీ 15 నిమిషాల్లో రిజల్ట్ చేస్తుంది. దీన్ని జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. రాయడం కానీ రుద్దడం కానీ కాపడం కానీ అలాంటివి చేయాల్సిన ఏమీ అవసరం ఉండదు. ఇవి న్యాచురల్గా వచ్చినాయి, ప్రకృతి ద్వారా తయారు చేసింది కాబట్టి మేము హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేస్తాము. మీరు టాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఇలాంటి మెడిసిన్ వాడడం వల్ల మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. పూర్వకాలంలో చాలామంది ఇవే వాడేవారు. మనకు ఈ మధ్యన కొత్తగా డాక్టర్లని మనకు పరిచయం అయ్యారు. ఇది మనకు పూర్వకాలం నుండే ఉంది. చూసారు కదా సక్సెస్ స్టోరీ. విటమిన్ ఈ నూనెతో పెదవులకు మృదువుగా మర్దన చేసుకోవాలి. టూత్ బ్రష్ని ఉపయోగించి పెదవుల చర్మంపై పేర్కొన్న మృత కణాలను ఎప్పటికప్పుడు నెమ్మదిగా రుద్దుతూ తొలగించుకోవాలి. అదరాలకు పోషణ అందించే సహజ సిద్ధమైన లిప్ మాస్కులు, లిప్ బామ్లు ఉపయోగించడం మంచిది. ఇక ఇది ఇవాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కటసి బై KLM ఫ్యాషన్, అమీర్పేట్.